ట్రైలర్ చూసిన తర్వాత ఎలాగైనా హిట్ కొట్టాలనే ప్రయత్నం కనిపించింది. సినిమాని జోక్ కదన్నా, నువ్వు ఫస్ట్ క్వశ్చన్లో హిట్ అనే పదం అన్నావు చూడు, చాలు. కానీ ఆ హిట్ కొట్టాలనే ప్రయత్నంలో సినిమాని రోడ్డు మీదకి తెచ్చినట్టు అనిపిస్తుంది. రోడ్డు మీదకి ఏం తెలియదన్నా, కార్లో కూర్చొని అన్నా లవ్ యూ. అది చాలా చిన్న పోర్షన్ సినిమాలో. అబౌట్ సినిమాలో అయితే 1.5 minutes ఉంటుంది. బట్ మేము ఏమనుకున్నామంటే టెంప్లెట్ బ్రేక్ చేసి టీజర్ ఖచ్చితంగా రిలీజ్ చేద్దాం. ఏమనుకున్నామంటే నా ఆనెస్ట్లీ టీజర్ బాగున్నా బాగాలేకపోయినా అనేది, టీజర్ చెత్తగా ఉన్న పర్లే కానీ కొత్తగా ఉండాలి. ఐ హోప్ కొత్తగా ఉంది అని నచ్చిందని కూడా అనుకుంటున్నాను. జస్ట్ కాయిన్ చేయడం చెప్పాను. సో ది హోల్ ఐడియా వాజ్ కొత్త ప్రజెంటేషన్ చేద్దాం రెగ్యులర్ టీజర్స్ కంటే అనేది ఐడియా. సో ఐ థాట్ అలా వర్కౌట్ అవుతుంది అనుకున్నా. ఐ హోప్ అది అయిందనే కోరుకుంటున్నాను. నందు గారు, చెత్త కొత్త పక్కన పెడితే బూతులు. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యూ మ్యామ్. మ్యామ్ ఆనెస్ట్లీ చెప్పాలంటే మీకు అందులో వినిపించిన ఒక బూత్ చెప్తారా ఏదన్నా? చూసారా అంటే అందులో బూత్ లేదు. లేదు మ్యామ్, చెప్పండి ఒక బూత్. మీరు పలకలేకపోవడమే కదా. లేదు మ్యామ్, అక్కడ మీరు చూస్తే కనుక బీపేసాం మేము. ఒక్క బూత్ కూడా మీరు ఇన్ జనరల్గా ఎనీ అదర్ ఫిల్మ్తో బూతులు వాడినటువంటి ఎనీ సినిమా, నో కంపారిజన్, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ ద ఫెలో ఫిల్మ్ మేకర్స్, మేము ఒక్క బూత్ కూడా సినిమాలో వితౌట్ బీప్ అంటే ఐ అగ్రీ టీజర్లో దెర్ ఇస్ వన్ బూత్. మా సౌండ్ డిజైనర్కి చెప్పాను, అది ఎలా చెప్పాలో ఒకసారి మీరు చెవులు మూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి బాయ్స్కి చెప్తాం మ్యామ్, వద్దులే. ఆ బూత్లో ఒక బూత్ ఉంది మ్యామ్, అందులో గూని కూడా నేను సైలెన్స్ చేయమన్నాను. వాడు గూని చేయకుండా దాన్ని మాత్రమే సైలెన్స్ చేశాడు. బికాస్ ఆఫ్ విచ్ ఇప్పుడు సారీ టు సే దిస్ బట్ సినిమాలో అది కూడా నేను మ్యూట్ చేసేసాను కంప్లీట్గా. దేర్ ఇస్ నో వే దట్ ఒక్క బూత్ పదం కూడా మీకు అదే బీప్ వస్తుంది, అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. బట్ నోవేర్ డస్ ఇట్ ఫీల్ లిప్ సింక్లో కానీ ఎక్కడ కూడా ఇట్ డజంట్ ఫీల్ లైక్ మీరు ఫన్ లాగే చూస్తారు తప్ప ఒక హార్ష్ బూత్ వచ్చింది ఏంటో అనే ఫీలింగ్ అయితే రాదు మ్యామ్. ఐ కెన్ ప్రామిస్ దట్. అంటే లేడీస్ రావాలన్నా, పిల్లలు రావాలన్నా కూడా ఇట్లాంటి మూవీస్ కి కష్టం కదా. అప్పుడు అర్జున్ రెడ్డి చూసే మొన్న కే ర్యాంపు అంటే ట్రైలర్ లో విచ్చలవడిగా బూతులు కావచ్చు, నార్మల్ గా కంటెంట్ అనేది సినిమాలో ఎంత ఉంది లేదు పక్కన పెడితే కనుక ట్రీజర్ లో మాత్రం కట్ లేకుండా వాడుతున్నారు. కానీ సినిమా చూస్తే కొన్ని బాగానే ఉంటున్నాయి. అంటే బూతులు ఇవన్నీ వాడితేనే రీచ్ ఉంటది అనుకుంటున్నారా? ఆనెస్ట్లీ అయితే అలా కాదు మ్యామ్. అగ్రీ, కొంచెం వైబ్ అవుతారు యూత్, నేను కాదనను. బట్ ఇందులో మ్యామ్ ఇప్పుడు వాడు ఏ కాంటెంట్కి అయితే బీప్స్ వేసామో, క్లియర్ బీప్స్ వేసామో మ్యామ్, అదంతా కూడా ఒక ఫెల్లో సిటిజన్ యొక్క ఫ్రస్ట్రేషన్ జ్యుడిషియరీ సిస్టమ్ గురించి అయి ఉండొచ్చు, రోడ్ ట్రాఫిక్ జామ్ గురించి అయి ఉండొచ్చు. సో ఇట్స్ అ ఫెల్లో సిటిజన్స్ ఫ్రస్ట్రేషన్ లాగే దాన్ని ట్రీట్ చేశాం మ్యామ్. అండ్ సినిమాలో ఎక్కడైతే ఈ సీన్ వస్తుందో బై దెన్ వీడి బ్యాక్ స్టోరీ మీకు అర్థమైపోతుంది. వీడి ఫ్రస్ట్రేషన్ 100% కరెక్ట్ అని చెప్పి మీరు అగ్రీ చేస్తారు. బట్ బూత్ మాత్రం బూత్లో ఒక్క లెటర్ కూడా బయటికి రాకుండా కంప్లీట్ బీప్ ఉంటుంది మ్యామ్. మా ప్రయత్నం అయితే అదే చేసాం సౌండ్ డిజైన్లో. సో ఆల్సో ఫీమేల్ ఆడియన్సెస్ ప్రివ్యూస్ షోస్ వేసే ఇక్కడ వరకు వచ్చింది మీకు తెలిసి ప్రాసెస్లో. సో ఫీమేల్ ఆడియన్సెస్ రియలీ లవ్ ద ఫిలిం. సో పీపుల్ హ్యావ్ కమ్ అండ్ సెడ్ వీఆర్ గెటింగ్ గూస్ బంప్స్ బికాస్ దర్ ఇస్ లాట్ ఆఫ్ ఎంపతి క్యారెక్టర్ చుట్టూ. సో అది ఐ మీన్ ద ప్రూఫ్ మీరు అడుగుతుంది ఫీమేల్ ఆడియన్స్కి ఇబ్బందిగా ఉంటుందా అంటే ఆల్రెడీ ద ప్రూఫ్ ఇస్ ఇన్ ఈ ప్రివ్యూ షోస్లో ద ఫీమేల్ ఆడియన్స్ ఇస్ రియలీ లైక్ ఇట్. అండ్ ఆల్సో మ్యామ్ నోయింగ్ సురేష్ బాబు గారు సార్ ఒప్పుకోరు మ్యామ్. నందు టీజర్ వరకు రిక్వెస్ట్ చేశారు. సురేష్ బాబు గారు ఒప్పుకున్నారనే అడుగుదాం అనుకున్నాను. సురేష్ సార్ చాలా పర్టికులర్గా ఉండాలి మ్యామ్. అండ్ ఈ సినిమాలో చూస్తే ఫస్ట్ హాఫ్ ఈ వైబ్లో ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా యామిని అండ్ ఒక అబ్బాయిని కూడా మీకు చిన్న బాబుని చూసాం కదా మ్యామ్. కంప్లీట్ కెమిస్ట్రీ, ఇట్స్ ఓన్లీ అబౌట్ ఫ్యామిలీ ఇన్ ద సెకండ్ హాఫ్. అండ్ ఐ ప్రామిస్ మీరు సినిమా చూసి నాకు శ్రవ్య క్యారెక్టర్ చాలా నచ్చింది, అందు బాగా చేశారని చెప్పకపోతే మాత్రం మ్యామ్ 100% ఐ కెన్ ప్రామిస్ యూ దట్ మ్యామ్. యూ కెన్ డైరెక్ట్లీ టెల్ మీ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. నందు అన్న ప్రొడ్యూస్ ఇంకేదైనా ఉన్నాయా ఏమైనా దాచేసారా? ఇవి రాసుకున్నాము, ఏడీ కమ్ స్పాట్ బాయ్ కమ్ అవన్నీ రాయలేం కాబట్టి యాక్చువల్గా కరెక్టే అన్న, అన్ని పనులు చేయడానికి నేను ఇష్టపడి చేశాను. ఇన్ఫ్యాక్ట్ ఈవెంట్ ఇప్పుడు జరుగుతుంది పొద్దున్న 11 తెల్లవారు 5 వరకు ఈ డబ్బాల మీద స్టిక్కర్లు నేను, నా డైరెక్టర్, మా హీరోయిన్, నా ఏడీస్ అందరూతో కూర్చుని చేసామన్నా. నాట్ దట్ నాకు కంప్లీట్ సపోర్ట్ ఉంది సురేష్ బాబు గారి దగ్గర నుంచి, రానా అన్న దగ్గర నుంచి నాకు బాయ్స్ని పెట్టారు. బట్ స్టిల్ ఆర్ ఇంటెన్షన్ మాకు ఎవ్రీ పోస్టర్ మేము అంటిస్తూ దేర్ ఇస్ అ జర్నీ దట్ ఐ హ్యావ్. ఎవ్రీ పోస్టర్ నా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి. గాలి రాకుండా ఎట్లా అంటించాలి టెక్నిక్ కూడా కనుక్కున్నాం, అంటే అదే బబుల్స్ రాకుండా. సో ఎవ్రీ డబ్బా మేమే పెట్టాం. ఇన్ఫాక్ట్ దీనికి మా లైన్ ప్రొడ్యూసర్ వాళ్ళ ఫ్రెండ్స్ 4 ఉన్నారు కపుల్స్, వాళ్ళందరూ హెల్ప్ చేశారు. సో ఎవ్రీ బాక్స్ హియర్, ఎవ్రీ పోస్టర్ హియర్ ఈజ్ హ్యాండ్
స్టిక్డ్ బై మీ అండ్ మై ఎంటైర్ టీమ్ అన్న. No AI involved. నో ఏఐ ఇన్వాల్వ్, ఫుల్ అనలాగ్, Full నందు analog. ఆల్ రియల్. నందు గారు ఇక్కడ మారాల్సి వచ్చింది, ఎవరో ప్రొడ్యూస్ చేయలేదా, ఈ సబ్జెక్ట్ ఒప్పుకోలేదా, మీతో సినిమాలు తీయడానికి ఎవరు ఇష్టపడలేదా? ఐ లవ్ దట్ క్వశ్చన్ అన్న. నిజంగా ఇట్ వాస్ అ పార్ట్ ఆఫ్ మై స్కిట్, నేను చెప్పాల్సింది ఫ్లోలో మర్చిపోయాను. ఈ కథ ఒక వెరీ బిగ్ ప్రొడక్షన్ హౌస్ దగ్గర ఓకే అయిందన్న ఇనీషియల్గా. అక్కడ వాళ్ళు హీరోని మార్చమని చెప్పి అడిగారు. మేము కలిసి రాసుకున్నాం. నేను వరుణ్ 7-8 yearsగా వీవ్ బీన్ ట్రావెలింగ్. నేను డైరెక్షన్ చేద్దాం అనుకుని వరుణ్ రైటర్గా వచ్చాను. నేను ఒక సినిమా డైరెక్షన్ చేయాలి. ఆ డైరెక్షన్ చేయడానికి తరుణ్ భాస్కర్కి ఫోన్ చేసి, నాకు ఒక మంచి రైటర్ని తరుణ్, నేను ఒక సినిమా డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నా, నాకు ప్రొడక్షన్ హౌస్ ఓకే అయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వరుణ్ని నాకు తరుణ్ భాస్కర్ టీం పంపించారు, తన్వి వీళ్ళందరూ. సో మేమిద్దరం కలిసి కథలు రాస్తూ ట్రావెల్ అయ్యాం. సో చాలా బాండింగ్ వచ్చింది. సో వీడి కథ పిచ్ చేసినప్పుడు నాకు బాగా నచ్చి, మామ నువ్వే డైరెక్ట్ చేయి, నేను హీరోగా చేసుకుంటాను, లెట్స్ పిచ్ ఇట్ అంటే ఒక మంచి ప్రొడక్షన్ హౌస్ అన్న, వెరీ బిగ్ ప్రొడక్షన్ హౌస్. ఓకే అయింది. వాడక 2-3 months ట్రావెల్ అయిన తర్వాత నందు కాకుండా ఇంకేదైనా హీరోకి వెళ్దామా అన్నారు. ఐ వాజ్ ఆల్సో లైక్ వెళ్ళు అన్న. కానీ బయటికి రావడానికి కారణం ఏంటంటే ఏస్థెటిక్ ఆఫ్ ద సినిమా ఉంటుంది కదన్న. ఇప్పుడు ఈ సినిమాని 10 కోట్లలో తీస్తే ఆ టెక్స్చర్ టోన్ రాదు. ఇప్పుడు ఈ డబ్బా ఉందనుకున్న, ఆ పెద్ద ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఇది డబ్బా వద్దబ్బా మంచి క్లీన్ వినైల్ షీట్ వేసి మార్బుల్ మీద ప్రింట్ చేద్దాం అంటున్నారు. అప్పుడు ఈ సైక్ సిద్ధార్థ వైబ్ రాదు. ఈ కథని ఇలా చెప్తేనే వైబ్ వస్తుంది. ఈ కథని ఒక లోకల్ షేక్పేట్లో చెప్తేనే వైబ్ వస్తుంది. సో ఏస్థెటిక్స్ మ్యాచ్ అవ్వక బయటకు వచ్చినాం ఇద్దరం కలిసి. అండ్ దెన్ వీఆర్ లైక్ లెట్స్ డూ ఇట్ బై అవర్ సెల్వ్స్. I don't want to create controversy, but our studio, పెద్ద స్టూడియో, they said, చెప్పొద్దు, నేను పేరేం చెప్పలే అంటే, they said, చెప్పేశారు ఆల్రెడీ, స్టూడియో అని చెప్పేశారు కదా, రామనాథ్ స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో. కాదన్న కాదు, అంటే స్టూడియోస్ అని హాలీవుడ్ అలా లాంగ్వేజ్ బట్టి వెళ్ళలేరు సార్, అంటే అలా ఒక సంస్థ. సో అండ్ బై ద వే 2 తప్పు, సో డజంట్ కౌంట్. సో ఆ సంస్థలో ద పార్ట్ దట్ మేడ్ మీ కమ్ అవుట్ అండ్ సే లెట్స్ డూ ఇట్ అవర్ సెల్స్ ఇస్, దీన్ని ఫ్రెండ్ క్యారెక్టర్ చేయమన్నారు. నేను ఐ కాంట్ సీ దట్. సో ఐ వాజ్ లైక్, అండ్ అక్కడ చాలా లిమిటేషన్స్ పెట్టారు. ఇది ఒక ఫ్రీడమ్తో చేయాలి ఫిలిం. మీరు ఫిలిం ఎస్థెటిక్ చూస్తే చాలా ఫ్రీడమ్తో మీకు కనిపిస్తుంది. ఆడియన్సెస్ కూడా ఫ్రీ అవుతారు. ఏదో మేము ఫ్రీడమ్గా తీసినట్టు కాదు, ఆడియన్సెస్ కేర్ ఫ్రీ ఫీల్ అవ్వాలని తీసిన ఫిలిం ఇది. అండ్ ఎడిట్ గ్రామర్ కూడా కొత్తగా ఉంటుంది. ఫిల్మ్ మేకింగ్ గ్రామర్ కొత్తగా ఉంటుంది. లైక్ సో అలాంటిది సంస్థలో ఫస్ట్ డైరెక్టర్కి అలో చేయరు సార్. ఓకే. సో బట్ దట్స్ వై థ్యాంక్స్ సురేష్ గారు అండ్ రానా గారు ఫర్ ఎంకరేజింగ్ దిస్ ఫిల్మ్ అండ్ ఎవ్రీబడి ఎల్స్, వెంకట్ సిద్ధారెడ్డి గారు, ఎవ్రీబడి ఎంకరేజ్. డైరెక్ట్ గారు ఇంకోటి, ఇప్పుడు టీజర్లో చూపించిన విజువల్స్ ప్లస్ డైలాగ్స్ అన్ని సినిమాలో ఉంటాయా? లేవు సార్. యాక్చువల్లీ అ పార్ట్ ఆఫ్ ద టీజర్ కరెంట్లీ కట్లో లేదు, బట్ మరికొంత ఉంది. ఓకే. సో ఇది మీరు చూస్తే అది క్యారెక్టర్ని ప్రజెంట్ చేయాలన్న ఒక ప్రయత్నం. సో క్యారెక్టర్ని ప్రజెంట్ చేసాం అండ్ దెన్ స్టోరీలో ఇంకా ఉంది అని కూడా ప్రజెంట్ చేసాం. ఓకే. బట్ కార్ లో సీక్వెన్స్ ఉంటుంది, కార్ సీక్వెన్స్ ఉంటుంది. ఇంకో క్వశ్చన్, సెన్సార్ అయిపోయిందా? సెన్సార్ రూల్స్ 3 months బ్యాక్ మారినాయి, చాలా టైట్ ఉంది పొజిషన్ అని చెప్పి చాలా మంది మేకర్స్ చెప్తున్నారు, ఇబ్బంది పడిన సన్నివేశాలు కూడా చెప్తున్నారు. ఇప్పుడు దీనికి మా స్పిరిట్ మీడియా ప్రవీణ్ సార్, వెంకట్ సిద్ధారెడ్డి సార్ ముందుండి దీన్ని నడిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సార్ వేరెవర్ యూఆర్ ప్లీజ్ సెన్సార్ది కొంచెం అన్న. కానీ ఒకటి, సెన్సార్ వి రెస్పెక్ట్ సెన్సార్ వాళ్ళు కనుక ఇది ఇలా వద్దమ్మా, దిస్ ఇస్ నాట్ ద రైట్ వే అంటే అవుట్ రైట్ వీఆర్ రెడీ టు గో ఫర్ ఇట్ సార్. నందు, నువ్వు అక్కడ మళ్ళీ డిస్కషన్ పెట్టద్దు నాకు. లేదు నందు, అన్న ఒక హీరో ఓపెన్ అప్ అయి యాక్ట్ బాగుంటుంది చూడడానికి, కానీ ఎంత కాదన్నా ఒక అర్జున్ రెడ్డి రెఫరెన్స్ కనిపిస్తుంటుంది. మీ టీజర్లో కూడా ఎక్కడో ఒక అర్జున్ రెడ్డి పోస్టర్ చూసాను. ఈ పోలికలు వచ్చినప్పుడు ఏమైనా ఇబ్బంది కలుగుతుంది? ఐ వుడ్ రియలీ లైక్ యూ టు, నువ్వు చెప్పాలి. కెన్ ఐ స్పీక్? ప్లీజ్. ఇంత రెస్పెక్ట్ ఫస్ట్ టైం ఇస్తున్నాడు. మీరు అందరూ ఇలా ఉంటే ఇవ్వాల్సి. సో బేసికలీ మీకు ఐడియా అర్జున్ రెడ్డి రావడం చాలా మంచిది. నాకు ఈ టీజర్లో కూడా లాస్ట్కి పెళ్లి చూపులు కూడా పోస్టర్ ఒక ఫ్రేమ్ కోసం వస్తుంది. మీరు స్లో డౌన్ చేసి, ఇన్ఫాక్ట్ ఇంకా కొన్ని పెట్టాలనుకున్నాం. మాకు ఇద్దరికి ఇష్టమైన సినిమాలు కొన్ని ఉన్నాయి. జంధ్యాల గారి సినిమాలు ఇష్టం, ఎందుకంటే సినిమా పెళ్ళంట నా ఫేవరెట్ ఫిల్మ్. కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమీర్పేట, మలక్కపేట, శంకరాబాద్, ఆ బూత్ కూడా సౌండింగ్ కూడా అక్కడ నుంచి మన అదే హై నాయక. సో మాకు ఇష్టమైన సినిమాలు ఉన్నాయి మా ఇద్దరికి కలిపి, వాటి రిఫరెన్సెస్ ఇంకొన్ని పెట్టాలనుకున్నాం. బట్ అర్జున్ రెడ్డి రిఫరెన్స్ అంటే ఎవరు హార్ట్ బ్రేక్, ఎవరు గడ్డం మెచ్చుకున్న అర్జున్ రెడ్డి గారండి. ఈ సినిమాలో ఒక్క చోట కూడా హీరో మందు తాగటం,
ఆర్ ఇంకా Yeah. మత్తు పదార్థాలు చూపించడం అనేది చాలా కాన్షియస్ గా చూపించకుండా Yeah, చేశారు. అంటే హీరో లవ్ ఫెయిల్యూర్ అయితే బట్ ఆ డ్రింకింగ్ ని గ్లామరైజ్ చేసి అన్నట్టు మేము చూపించాలి, అది చూపించడం తప్ప అంటలేను. నాకు ఇష్టం ఆ సినిమా, మేము చూపించాలి అంతే. మేము చూపించలే, నాట్ కంపెనీ. ఇన్నేళ్ళుగా యాక్ట్ చేశారు, అన్న. కామెంటరీ చేశారు, Yeah. యాంకరింగ్ చేశారు, అక్కడంతా సంపాదించిందంతా ఒక సినిమాలో పెట్టేస్తున్నావు ఏంటి నందు అని ఎవరైనా వెనక్కి లాగే ప్రయత్నం ఏం చేయలేదా? ఆనెస్ట్లీ చేయలేదన్న, చేయలేదు. నేను ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. నన్ను అందరూ సపోర్టే చేశారు. గీతా మాధురి ఈజ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ షీఈ్ ఓన్లీ బ్యాగ్ మీ. మీరు చూస్తే లాస్ట్ 3.5 yearsగా నేను సినిమాలు చేయకుండా ప్యూర్లీ ఇంకా టీవీకి వెళ్ళి టీవీలో అక్కడ ఏదో 100 కోట్లు సంపాదించి, మీకు తెలుసు టీవీ రెమ్యునరేషన్స్ ఎలా ఉంటాయో, సినిమాని కూడా అలా షూ స్ట్రింగ్ బడ్జెట్స్లో టైట్గా చేసాం. బట్ నేనేమి నా కంఫర్ట్ జోన్ దాటి సినిమాకి ఏం ఖర్చు పెట్టలేదు. బట్ సురేష్ సార్ మాత్రం మంచి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు అవుట్ రేట్గా ఫుల్. నేను టేబుల్ ప్రాఫిట్లో ఉన్నా. సో నా ప్రొడక్షన్ హౌస్ ఫస్ట్ సక్సెస్ అయింది కాబట్టి ఐ కంటిన్యూ డూయింగ్ మై సెకండ్ ఫిల్మ్ కూడా షూ స్ట్రింగ్ బడ్జెట్స్లో చేసామన్నా. విచ్ ఇస్ వై పొద్దున 5ంటికి లేచేవాళ్ళం, హీరోయిన్కి ఫోన్ చేసేవాడిని, యామిని ఎక్కడున్నావు, బయలుదేరావా, డ్రైవర్కి ఫోన్ చేసి అన్న వచ్చి పెట్రోల్ పంప్ దగ్గర అయితే 1000 రూపాయలు గూగుల్ పే కొడుతున్నావు, సాహు ఎక్కడున్నావు, బయలుదేరావా, క్యాబ్లో వస్తున్నావా, గూగుల్ పే వాడి స్కానర్ పంపు పెడతా. ఫుడ్ మా ఐడీస్ బైకుల మీద వెళ్ళి ఫుడ్ తెచ్చేవారు. ఆ మేకింగ్ వీడియోస్ అన్నీ ఉన్నాయి. అక్కడే షేక్పేట్లో ఒక ఇల్లు తీసుకున్నాం. ఫస్ట్ ఫ్లోర్లో హీరోయిన్ హౌస్ షూటింగ్, సెకండ్ పెంట్ హౌస్ హీరో హౌస్ షూటింగ్. అక్కడే కింద ఒక సన్న గల్లీలు, ఎవ్వరు ఉండేవారు కాదు, నేబర్స్ అందరు క్లోజ్ అయ్యారు. మా ఏడీస్ ఎంత గల్లీస్ గల్లంటే, ఇంట్లో పూజ చేసుకున్నాము, షూటింగ్ చేయబోతున్నాం, మీరందరూ సహాయ సహకారాలు కావాలని నా దగ్గర డబ్బు తీసుకోకుండా 10 స్వీట్ డబ్బాలు పట్టుకుని ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి స్వీట్లు ఇచ్చి థ్యాంక్ యూ మ్యామ్ మీ అందరూ కావాలని చెప్పి, ఇప్పుడు సెట్లో ఏ ప్రాపర్టీస్ కావాలన్నా, బిందెలు కావాలన్నా, బట్టలు కావాలన్నా మొత్తం షేక్పేట్లో ఉన్న వాళ్ళందరూ బట్టలు వేసుకున్నాం, షేక్పేట్లో ఉన్న బిందెలు వాడాం, అన్నీ వాడాం. ఆన్ దిస్ నోట్, మీరు ఈ టీజర్లో ఒక బైక్ షాట్ ఉంటుంది, నేను బట్టలు లేకుండా బైక్ నడుపుతుంటా. అది సాధారణంగా అలాంటి ఫ్లైఓవర్ మీద తీయాలంటే డిపాజిట్ 5 లక్షలు కట్టాలి, పర్ కాల్ షీట్ ఇంత కట్టాలి అని ఒక గవర్నమెంట్ రూల్ ఏదో ఉంది. అది 5 లక్షలు అనేది చెప్పాను. ఐ డోంట్ నో వాట్స్ ద రైట్ నెంబర్, బట్ ఇట్స్ ఇన్ ల్యాక్స్. కనుక్కున్నాం, బికాజ్ రోడ్డు మీద షూటింగ్ ఇన్ని రోజులు గల్లీలో మ్యాటర్ ఫినిష్ చేసాం. అన్న ప్లీజ్ అన్న అని. ఇప్పుడు షేక్పేట్ ఫ్లైఓవర్ మీద క్లైమాక్స్ తీయాల్సింది. నాకేమో అట్లా కావాలి వరుణ్, ప్లీజ్ షేక్పేట్ ఫ్లైఓవర్ అంట, ఇట్లా రా అన్నాడు. ఏం చేసామంటే అన్న, రాత్రి 1 o'clockకి షూటింగ్ పెట్టుకుని, కెమెరాలు పట్టుకుని, చేతిలో ఒక కెమెరా పట్టుకుని, నా కార్ ఎక్కించుకుని, వరుణ్ని, నా ప్రకాష్ రెడ్డి డిఓపిని, మెహదీపట్నం ఫ్లైఓవర్ ఉంటూ షేక్పేట్ ఉంటుంది కదా, దాని కింద ఎన్ని గల్లీలు ఉంటే అన్ని గల్లీలు తిరిగి రక్షక్ జీపులు ఎక్కడెక్కడ ఉంటే ప్రతి రక్షక్ జీప్ దగ్గరికి వెళ్ళి, సార్ ఓ చిన్న వీడియో షూట్ చేస్తున్నాం, ఎవ్వరికి ఇబ్బంది పెట్టాం, రాత్రి ట్రాఫిక్ లేనప్పుడు షూట్ చేస్తున్నాం అని ప్రతి పోలీస్ జీప్ని అడిగితే, ఆడపిల్ల కూడా ఉంది మరి జాగ్రత్తగా చేయండి, బాధ్యత పెడుతున్నామమ్మా, సీసీటీవీ సార్ మీకు అంతా ప్రామిస్ చేస్తున్నాం, ఏం ప్రాబ్లం రాదని చెప్పి అందరు పర్మిషన్ తీసుకుని లక్షల్లో అయ్యేది. మ్యాక్సిమం మా పెట్రోల్కైనా ఖర్చు ఆ రోజు 1500 సార్. షేక్పేట్ ఫ్లైఓవర్ మీద సినిమా షూట్ చేశాను, నా క్లైమాక్స్ని గర్వంగా చెప్పుకుంటాను. అలాగే ఓ బస్ స్టాప్లో కూడా అలాగే షూట్ చేసాం అందరిని తీసుకుని. సో దీస్ ఆర్ సమ్ మెథడ్స్ దట్ వీవ్ ఇంప్లిమెంటెడ్ టు మేక్ దిస్ ఫిల్మ్ ఇన్ అ సర్టెన్ బడ్జెట్. అందుకే మీరు అడిగిన క్వశ్చన్, డబ్బులన్నీ పెట్టేసామంటే పెట్టాల్సిన అవసరం లేకుండా షూట్ చేశా స్మార్ట్గా. ఆల్ ది బెస్ట్. సార్ థ్యాంక్ యూ. నందు గారు అన్న సార్ ఇక్కడ సో నందునేస్ అని పెట్టారు కదా, నందునేస్ ఫస్ట్ ప్రమోషన్స్ అండ్ డిఫరెంట్ వే ఆఫ్ ప్రమోషన్స్. సో చాలా కొత్తగా ఉంది అండ్ ఆ నందునేస్ మ్యాడ్నెస్ అనేది నెక్స్ట్ మూవీస్ కూడా కంటిన్యూ. దట్స్ ది ఐడియా బిహైండ్ క్రేజీనెస్, మ్యాడ్నెస్, ఈ రెండు కలిపితే నందునేస్. దట్స్ మై లోగో అన్న. సో ఇప్పటి నుంచి నందునేస్ అనే లోగో వేసి కనిపించిన ఏ సినిమా అయినా హిట్టా ఫ్లాపా అది దేవుడి దయ, ఆడియన్స్ దయ. సినిమా మంచి సినిమా మాత్రం చేస్తాను నేను. ఈ సినిమాని 150 పీపుల్కి వితౌట్ డబ్బు రికార్డింగ్ యూట్యూబ్ నుంచి చేసుకుని టెస్ట్ షోస్ చేసి నేను సినిమా తీసుకొచ్చాను. సో ఇట్ విల్ అట్లీస్ట్ బి ఇట్స్ అ గుడ్ ఫిల్మ్. హిట్టా ఫ్లాపా నా రాత ఉంటుంది, వీళ్ళిద్దరు జాతకాలు, అందరి జాతకాలు ఉంటాయి, టైమింగ్ ఉంటుంది, డబ్బులు ఇచ్చినటువంటి మా సురేష్ బాబు గారు, రానా గారిది ఉంటుంది, ఇవన్నీ కలిసి రావాలి. బట్ మంచి నందునేస్ అని పడే ఏ సినిమాలో నేను కనిపించినా ఐ ప్రామిస్, బల్లగుద్ది చెప్తున్నాను, యుల్ ఆల్ రెస్పెక్ట్ మీ. ఓకే హీస్ గివింగ్ హిస్ బెస్ట్ అంటారన్న, ఐ కెన్ ప్రామిస్ దట్. సైక్ సిద్ధార్థ్ అని పెట్టిన తర్వాత సైకి ప్రమోషన్స్గా స్టార్ట్ చేశారా లేదంటే సినిమా స్టార్టింగ్ నుంచే? అసలు టైటిల్ ఫస్ట్ అది కాదు, బట్ ద ఎస్థెటిక్ ఎంత ఫిలిం ఎస్థెటిక్ కొత్తగా ఉంది. సో ఫస్ట్ మార్కెటింగ్ నుంచే ఎడిట్ కానీ గ్రామర్ కానీ ఎలా అయితే షూట్ చేసామో, డైలాగ్ డెలివరీ, సీన్ ఎట్లా ప్రోగ్రెస్ అవుతుందో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. సో ప్రతిదీ కొత్తగా ఉంది. ఆ ఎస్థెటిక్ని ఏమంటాము అంటే సైక్ అంటాము అని చెప్పి టైటిల్ నుంచి అది మార్కెట్ చేస్తాం. సో ఆడియన్స్ బై ద టైం వస్తే దే ఆల్రెడీ ఎక్స్పెక్ట్ దట్. అండ్ ఆల్సో మీరు మా ప్రమోషన్ వీడియోస్ ఒకవేళ చూసుంటే ఇంకా అవి మీకు పంపిస్తారు. లైక్ నేను డైరెక్టర్ మా క్రూ అందరితో ప్రమోషన్ వీడియో చేశాను, తర్వాత డబ్బాలు వేసుకుని ఒక సాంగ్ చేసావు వర్టికల్ వీడియో,
దట్ విల్ ఆల్ మన పిఆర్ఓస్ మీకు పంపిస్తారు, పెట్టినట్టున్నారు. చూస్తే మనం ప్రమోట్ చేసే విధానం కూడా క్లియర్లీ ఈ సినిమా ఎలా ఉండబోతుందో చాలా క్లియర్గా చెప్పబోతున్నాం అన్న ప్రమోషన్స్లో. థ్యాంక్ యూ సో మచ్. జామిని గారు, మీరు అదే హీరోయిన్ గారు చాలా గ్యాప్ వచ్చింది. పెట్టారు, ఇంటిగ్రేట్ చేయనారా నీ బ్రాండింగ్ని? లేదు చేస్తా పర్లేదురా. లేదు, అది కావాల్సి తీసుకున్నది కాదు. ఐ థింక్ గ్యాప్ తీసుకోలేదు, వచ్చింది. యాక్చువల్లీ గ్యాప్ వచ్చింది. బట్ ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఫిల్మ్ బికాస్ వీళ్ళు ఎంత నమ్మారో డే వన్ నుంచి నేను అంతే నమ్మాను. ఐ బీన్ లుకింగ్ ఫార్వర్డ్. మేబీ ఈ మూవీ తర్వాత నుంచి మేబీ ఐల్ బీ బిజీ. ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్. అండ్ ఆల్సో ఇంకోటి చెప్పాలి, యామిని మా అన్నపూర్ణ దేవి అని పిలిచేవాళ్ళమి. ఎందుకంటే సెట్లో ఐ మీన్ డీసెంట్గా హ్యాపీగా తినేవాళ్ళం, కానీ ఏదన్నా ఒక ఎక్స్ట్రా స్పెషల్స్ ఏమన్నా కావాలి అంటే అంతా యామిని గారి బిల్లే అనమాట. అదంతా అవన్నీ కలిపి కూడా కట్టుకుని ఈ సినిమా రిలీజ్ అయిన ప్రాఫిట్స్తో పనిచేస్తాను, వడ్డీతో సహా నీకు ఇచ్చేస్తానని చెప్తున్నా యామిని. సో ఇట్స్ జస్ట్ ప్యూర్లీ సినిమా మీద ఉన్న ప్రేమతో. బికాజ్ సినిమా మనం ఎంత కష్టపడ్డా లక్ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. మేబీ అది లేకపోయి ఉండొచ్చు నాకు. ఐఎమ్ సర్చింగ్ ఫర్ దట్ లక్ విత్ దిస్ ఫిల్మ్. మీ అందరి సపోర్ట్, ఐఎమ్ రియలీ హ్యాపీ. మీ అందరినీ చాలా ఇయర్స్ తర్వాత కలుస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ కావాలి. ఐ థింక్ ఇంకా ఇంటర్వ్యూస్ ఉన్నాయి. విల్ టాక్ మోర్ అబౌట్ ద ఫిల్మ్ ఇన్ ఫ్యూచర్. మ్యామ్, ఈ పొల్యూటెడ్ సినిమాలో ఇక్కడ సినిమాలో ఈ పొల్యూటెడ్ గైని ఎలా బేర్ చేశారు? యాక్చువల్లీ మొన్న ఒక 1 week బ్యాక్ కలిసాను. ఐ సెడ్ ఐ రియలీ మిస్ దిస్ మ్యాడ్నెస్ బికాస్ సినిమా మొత్తం ఇంత కేవస్ ఉంటుంది. ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ వీళ్ళందరినీ బేర్ చేస్తాను. పానీపూరి తిందామా, ఐస్ క్రీమ్ తిందామా అని చెప్పి ఐఎమ్ ద కామెస్ట్ పర్సన్ ఆన్ ద సెట్. ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. ఎక్కడ అట్లా అనిపించలేదు బికాజ్ లైఫ్లో అంత చెత్త ఉంటుంది, చాలా కష్టాలు, రెస్పాన్సిబుల్స్ ఏమేమో ఉంటాయి. బట్ దిస్ ఫన్ ఎంటర్టైన్మెంట్, బీయింగ్ ఆన్ ద సెట్, షూటింగ్ యాజ్ అన్ యాక్టర్, దట్స్ అ బ్లెస్సింగ్. సో ఐ రియలీ ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్ అబౌట్. నందు గారు, నా పాత్రలన్నీ కూడా నటించాల్సి వచ్చింది, బట్ ఇందులో జీవించాల్సి వచ్చిందా ఈ సినిమా? లవ్లీ. సో బేసిక్గా అదే నా వైఫ్ కూడా అదే అంటుంటుంది, నీ ఒరిజినాలిటీ ఏంటో బయట తెలియదురా. నన్ను అందరూ ఎలాంటి పర్స్పెక్టివ్తో చూస్తారంటే వీడు ఈజ్ అ బాయ్, గుడ్ బాయ్, అమెరికా పెళ్లి కొడుకు, లేదంటే బావా. నేను చేసిన అంటే ఇప్పుడు తారకన్నతో రభసలో నన్ను ఒక రకంగా ప్రజెంట్, నేను అలాగే తెలుసు. నాకు లక్కీగా ఏమైందంటే నేను దీని తర్వాత సైన్ చేసిన సినిమా కూడా నాకు దేనివల్ల వచ్చిందో చెప్తాను. నేను డీలోకి వెళ్ళిన తర్వాత నాలో ఉన్న ఒక డిఫరెంట్ యాంగిల్ని చూడటం స్టార్ట్ అయింది. బట్ దట్ ఈస్ ద రియల్ మీ. ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి ఈ కథ దొరికింది. నేను వరుణ్ నాతో చాలా ఇయర్స్గా ట్రావెల్ ఉంది కాబట్టి హీ టెల్స్ మీ యు ఆర్ ద బెస్ట్ కమెడియన్ అంటాడు. యాక్చువల్గా వీళ్ళు ఎవ్రీ మంత్ ఒకసారి హీ హ్యాంగ్స్ అవుట్ ఇన్ అ పార్టీ అండి విత్ ఆల్ ద కామెడియన్స్. ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, చూపిస్తుంటాడు. అక్కడ నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి ఉంది, ఊరికైనా ఇతను ఒక్కడే మెయిన్ స్ట్రీమ్ కామెడియన్ కాదు ఆ గ్రూప్లో, బట్ వాళ్ళందరితో మోస్ట్ మిడిపోతాడు. నందుది ఒక గ్రేట్ స్కిల్, ఈజ్ అ గ్రేట్ ఏమంటారు దాన్ని, మిమిక్రీ ఆర్టిస్ట్. హీ క్యాన్ ఇమిటేట్ ఎనీ యాక్టర్ ఎఫర్ట్లెస్లీ, వైబ్లోకి వెళ్ళిపోతాడు. సో తనతో పని చేసేటప్పుడు ఐ సీ బిహైండ్ ద సీన్స్ కదండి, వాజ్ వెరీ ఫనీ, యూస్ టు లాఫ్ అ లాట్. అది ఈ క్యారెక్టర్ అర్జున్ రెడ్డి లాఫింగ్ అ లాట్ ఇందాక అడిగారు కదా సార్. సో ఇట్ డజంట్ కోరిలేట్. ఈ మూవీలో ఇట్స్ అ కామెడీ, సో ఇట్స్ ద అదర్ సైడ్ ఆఫ్ నందు. They're really funny guy. I really enjoy joking around with him, and as it is unfiltered గా మీరు చెప్పినట్టు జీవించారు. ముందుకు వచ్చింది ఆ హ్యూమర్. సెట్లో చాలా నవ్వేవాళ్ళం, ఎంత ఎక్కువ నవ్వుతే టేక్ అంత ఓకే అయ్యేది. అందుకే సింగ్ సౌండ్ చేయలేకపోయినా. హాయ్ నందు, అంటే ఒకటే మ్యామ్. హాయ్. సినిమా మొత్తం ఇలా అంటే మొదట చూస్తేనే బోల్డ్ అని కనిపించాయి. లేదు మ్యామ్, పార్షియల్లీ ఉంటుంది. బట్ ఒక టీజర్లో మీకు ఏదైతే ఒక సైక్ ఎమోషన్ వచ్చిందో ఆ ఎమోషన్ అయితే ఉంటుంది మ్యామ్. అండ్ ఎడిట్ ప్యాటర్న్ కూడా వీడి క్యారెక్టర్ ఎలా అయితే సైక్ అయ్యి హౌ హీ సెటిల్స్ ఇన్ లైఫ్ బికాస్ ఆఫ్ ద గర్ల్, ఎడిట్ ప్యాటర్న్ కూడా ఇన్ సింక్ విత్ ద స్క్రీన్ ప్లే అలా అవుతుంది మ్యామ్. ఇన్ఫ్యాక్ట్ మ్యూజిక్ కూడా అలాగే అవుతుంది. ఏం బ్రో? సో స్మరణ్ ఆల్సో ప్లేడ్, బట్ ఆల్సో అందరు ఆడియన్స్కి నచ్చేటట్టు చాలా సార్లు రీసెర్చ్ చేశాను. ఒక స్టార్టప్లో ఒక ప్రోడక్ట్ని ఎట్లయితే రీసెర్చ్ చేసి బయటికి తీసుకొస్తామో దీన్ని అట్లనే చేసినామండి. ఇక్కడ కూడా వీ డిడ్ అ లాట్ ఆఫ్ స్క్రీనింగ్స్. ఆ స్క్రీనింగ్స్లో ఫీమేల్ ఆడియన్సెస్, మేల్ ఆడియన్సెస్, ఆల్ అక్రాస్ ఏజ్ గ్రూప్స్ టెస్ట్ చేసినాం. టీజర్ రిలీజ్ అయింది కదా, నాకు ప్రొడ్యూసర్లు అప్పుడే ఫోన్ చేస్తున్నారు. నాకు కూడా ఇప్పుడు ప్లీజ్ ఛాన్స్. ఓకే, సాయి సిద్ధార్థ్ని హ్యాండిల్ చేయబోయే హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది మ్యామ్? ఐ థింక్ షీల్ ఆన్సర్ ఇట్ బెటర్. చాలా బాగుండబోతున్నాను.
ఏంట్రా ఆలోచిస్తున్నావు చెప్పు. I think maybe you can explain it better more than me. వీడు దర్శక బీభత్స, దర్శక నీచ. సో శ్రవ్య క్యారెక్టర్ ఐ టెల్ రియాక్షన్స్ కొన్ని ఇండస్ట్రీలో పెద్ద పేరు చెప్పొచ్చా? ఓకే చెప్పా. సో ఫస్ట్ బిఫోర్ వచ్చే ముందు సో 2 లెవెల్స్లో స్క్రీనింగ్ జరుగుతుందండి. ఒకటి రెగ్యులర్ ఆడియన్స్, ఇంకోటి ఇండస్ట్రీలో కొనేటప్పుడు చూపించడం. అప్పుడు ఇంకా చాలా కఠిన నిజాలు బయటపడతాయి. సో అవన్నీ తట్టుకొని ఇంకా బెటర్ చేశాను. ఓకే, సో ఆ బెటర్ చేసే ప్రయాణంలో మోస్ట్ ఎవిడెంట్గా చాలామంది ఆ క్యారెక్టర్ అసలు శ్రవ్య క్యారెక్టర్ అని ఇంత డెప్త్లో ఎలా రాసాను నన్ను అడిగారు. నేను నిజంగా అంత డెప్త్లో రాసాను నాకు కూడా డౌట్ వచ్చింది. జాతిరత్నాలు మన అనుదీప్ ఉన్నారు కదా, అనుదీప్ ఒకరోజు కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో కలవాల్సి వచ్చింది మేము సినిమా మధ్యలో ఎప్పుడో. అది ఏంటనేది నెక్స్ట్ చెప్తాను. సో అనుదీప్ ఒకరోజు వాళ్ళ ఇంటికి పిలిచి సినిమా చూశాడు. చూసి అంత సైకి ఉంది కానీ లవ్ స్టోరీ మాత్రం బాలచందర్ లెవెల్లో రాశారు మామ అన్నాడు. అంత డెప్త్ ఉందా ఇందులో అని మేమే షాక్ అయ్యాం. అండ్ తన అన్న డైరెక్టర్స్ అందరు నా ఇన్ఫ్లుయెన్సెస్. సో ఇది తెలియకుండా చాలా ఆర్గానిక్గా బ్యూటిఫుల్గా వచ్చింది. సో నేనే ఊహించినంత బ్యూటిఫుల్ వస్తుందని తెలుసు, మరి అంత ఎఫెక్టివ్ అవుతుందని తెలియదు. అంటే ఒకటే గ్లాస్లో ఇట్లా తాగి పడిపోతుంది చూడు, అట్లా ఇంత షార్ట్కే ఇంత అయిపోయింది ఏంది అన్నట్టు. సో ఇట్ వాస్ వెరీ ఎఫర్ట్లెస్ అండ్ ఆర్గానిక్. ఇంకొక మాట తన పర్ఫార్మెన్స్ గురించి, ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే we were getting into the easier scenes. So tough scene వస్తుంది థర్డ్ డే. నాకు భయంగా ఉంది. I was directing her, use all of your body to act, not just your face or something అన్నట్టు. She's coming back after a break. ఆ థర్డ్ డే తను చేసిన పర్ఫార్మెన్స్ నాకు ఏడుపు వచ్చేసింది. పక్కకి వెళ్ళి ఏడ్చుకున్నా. తను ఏమైంది తనకు పానీపూరి నచ్చలేదు అనుకుంటుంది. బట్ నందు వాజ్ లైక్ లేదు నిజంగా వాడు ఎమోషనల్ నన్ను 7 ఏళ్ళుగా ఇలాగే సావగొడుతున్నాడు. ఈజ్ రియలీ ఎంజాయింగ్ దిస్ సీన్, ఈ రియలీ లైక్స్ యువర్ పర్ఫార్మెన్స్ అన్నాడు. షీఈ్ అవుట్డన్ హర్ సెల్ఫ్. వన్ గుడ్ కాంప్లిమెంట్ ఫర్ మై సెల్ఫ్ ఇస్ వీళ్ళు వేరే సెట్స్కి వెళ్ళి అలాంటి యాక్టింగ్ చేయలేకపోయారు. సో ఇట్ వాజ్ అ వైబ్ దట్ ఆల్ ఆఫ్ అస్ కలిసి చేసాం. నేను కూడా వేరే సెట్ మీద ఇంత బాగా తీయలేకపోయాను, అంటే చేస్తుంటే కదా షార్ట్ ఫిల్మ్స్ టైప్స్. సో మొత్తం కలిపి చెప్తున్నా, ఇట్స్ అ గ్రేట్ టీమ్ ఎఫర్ట్. ఎవ్రీవన్ గేవ్ దేర్ 200%. అంటే సారీ మీ టీమ్ One second. So after like very couple of films, but ఒక సినిమా మనకి వస్తుంది లైక్ వేర్ యుల్ హ్యావ్ వర్క్ సాటిస్ఫాక్షన్, క్యారెక్టర్ నచ్చడం కానీ వేర్ యూ హ్యావ్ స్కోప్ టు పెర్ఫామ్. చాలా సినిమాలో మనకు అది దొరకదు. ఐ హ్యావ్ దట్ ఇన్ దాట్ ఫిల్మ్ అండ్ హీ గేవ్ మీ దట్ ఫ్రీడమ్. చాలాసార్లు స్క్రిప్ట్ కూడా ఫాలో అవ్వకపోతుండే. చెప్పేసావా? లేదండి అట్లేం లేదు, నాకు తెలుసు ఏం చేస్తున్నామో. సినిమాలో ప్రతి డైలాగ్ మీరు చూసింది యాజ్ ఇట్ ఈస్ వరుణ్ రాసిన డైలాగ్లే. నందు గారు ఇక్కడ హాయ్, టీజర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ సైకో సిద్ధార్థ్ గారు సైక్ సిద్ధార్థ్, సో ఎక్కడి నుంచి నా రెఫరెన్స్ తీసుకున్నారా? లేదు ఫ్రమ్ దిస్ గై, రియల్ లైఫ్ వీడి నుంచి తీసుకున్నాను. చాలా చాలా ట్రైనింగ్ ఇచ్చి ఇలా కూర్చోబెట్టాను. చూస్తా అన్న, ట్రస్ట్ మీ, ఈ సినిమా ఈ డైరెక్టర్తో ఇలా నేను తప్ప ఈ ఇండస్ట్రీలో ఎవ్వరూ తీయలేరు. వీడిని హ్యాండిల్ చేస్తూ చేయటం అసలు అది బిగ్గెస్ట్ టాస్క్. అందరిని భయపెడుతున్నావు. ఐఎమ్ అ వెరీ ఫ్రెండ్లీ డైరెక్టర్ అండి. యాక్చువల్గా అన్న ఈ సినిమా లైక్ ఇప్పుడు అనుదీప్ ఇలా చూడటం వల్ల కొంచెం స్ప్రెడ్ అయ్యి ఒక పెద్ద బ్యానర్లో అడ్వాన్స్ తీసుకున్నాడు. అక్కడ ఒక క్రికెట్ సరే ఏదో ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఒక చిన్న స్టోరీ రాశాడు. అది కొంచెం పెద్ద సెటప్. మీన్ వైల్ వీ వాంట్ టు కొలాబరేట్ అండ్ డూ హోప్ఫుల్లీ మనకి ఇక్కడ ప్రాబబ్లీ ఎవ్రీథింగ్ గోస్ వెల్ ఇక్కడే చేస్తాం సార్ స్టూడియోలో. నందు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ చాలా బాగుంది. అంటే సో మెనీ ఇయర్స్ నుంచి హోస్ట్గా చేస్తున్నారు, సక్సెస్. అండ్ మీరు యాక్టర్గా ఎప్పుడు సక్సెస్ అయ్యారు, బట్ ఎంచుకున్న సబ్జెక్ట్లో కూడా కొంచెం ఫెయిల్ అయ్యారు. బట్ ఎలాగైనా సరే ఈసారి ప్రాపర్గా మంచి కంబ్యాక్ ఇవ్వాలన్న ఆ ఫ్రస్ట్రేషన్, కసి నాకైతే టీజర్లో కనిపించింది. ఏమంటారు మీరు? 100%. సో ద రీజన్ నేను ఈ ప్రొడక్షన్ నేనే చేయాలి అనుకోవడానికి కారణం ఏంటంటే, చాలా సినిమాల్లో యాజ్ ఆడియన్స్గా ఇప్పుడు మీరందరూ సినిమా చూస్తారు, మీలాగే నేను సినిమా చూస్తాను. సినిమా చూసి ఇది బాగుంది, ఇది ల్యాగ్ ఉంది, ఇది ఇంకా ఇలా ఉండొచ్చేమో అనే ఒక పర్స్పెక్టివ్ మనకు ఉంటుంది. యాజ్ ఎ హీరోగా కూడా మనం యాక్ట్ చేసినప్పుడు ఆ పర్స్పెక్టివ్ ఉంటుంది. అది షేర్ చేసుకుంటే ఈగో క్లాషెస్ వస్తాయి.
హీరో ఇన్వాల్వ్ అవుతున్నాడు, వీడికి ఎలుకుతున్నాడు సినిమా అని అంటారు. అలా నేను చెప్పే ప్రయత్నం చేశాను. మాకు ఇష్యూస్ అయ్యాయి కొంతమంది డైరెక్టర్లతో. రివ్యూల్లో తర్వాత చూసినప్పుడు అరే అవును కదా, ఆ తర్వాత ఎప్పుడో మనం ఎక్కడ కూర్చున్నప్పుడు సంవత్సరం తర్వాత ఆ రోజు నువ్వు చెప్పావు నందు, నేననే కాదు, నేను నా డెసిషన్ అని కాదు, మనం ఏదో ప్రివ్యూ వేస్తాం ఫ్రెండ్స్ అందరం కలిసికట్టుగా అరే ఇది ఏమన్నా ఇష్యూ ఉందేమో రా ఇదే అని డైరెక్టర్తో షేర్ చేసాం అనుకున్నా, ఈగో క్లాషెస్ వస్తాయి. డెఫినెట్లీ ఇట్స్ ఆబ్వియస్, నాకు కూడా వస్తుంది నా యాక్టింగ్ ఎవడని చెప్తే. కానీ నేనేం నేర్చుకున్నానంటే దీనికి నాకు అడవిశేష్ గారు ఇచ్చినటువంటి ఒకటి, నందు నువ్వు ఫోకస్ గ్రూప్ షోస్, డోంట్ బిలీవ్ యువర్ సెల్ఫ్, డోంట్ బిలీవ్ ఎనీ ఆఫ్ యువర్ టీమ్, బిలీవ్ ఇన్ యువర్ స్క్రిప్ట్, ఫోకస్ గ్రూప్ షోస్. 10 మంది చూస్తే 6 ఒక పాయింట్ చెప్తున్నారంటే ఇట్స్ అ థింగ్ దట్ యూ హ్యావ్ టు కరెక్ట్. నేను అట్లా కరెక్ట్ చేసుకున్నాం ఈ సినిమాని. మై డైరెక్టర్ హాస్ బీన్ వెరీ సపోర్టివ్ టు మీ. ముగ్గురు చెప్పిన కరెక్ట్ చేసిన. యా, సో వీ టేకెన్ రివ్యూ. సో ఆ కరెక్ట్ పడి మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి, కసి కనిపిస్తోంది. సో ఆ కసి నాకుంది అండ్ ఆ బ్రాండ్ వేసుకుని ఆ కసితో ఈ సినిమా తీసాను. అంటే లైక్ అంటే ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చూసాం, కానీ కొన్ని హీరోలు ప్లే చేసిన క్యారెక్టర్స్ ఐకానిక్గా ఉంటాయి. వాటిని చిన్నపిల్లల దగ్గర నుంచి చాలా వరకు ఓన్ చేసుకుంటారు. లైక్ ఒక డీజే తిల్లు, అర్జున్ రెడ్డి, పుష్పరాజ్ ఈ టైప్లో. సో ఆఫ్టర్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సైక్ సిద్ధార్థ్, సో ఎంతవరకు జనాల్లోకి వెళ్తుంది, ఎంతవరకు ఓన్ చేసుకుంటారంటే మీరు ఏం చెప్తారు? ఆ క్యారెక్టర్ ఎంతవరకు నిలిచిపోతుంది? గట్టిగా దగ్గర అవుతారు యంగ్స్టర్స్ అందరూ కూడా. బికాజ్ వీడు చెప్పే కొన్ని థింగ్స్ ఉంటాయి సినిమాలో చాలా ఫన్నీగా ఉంటాయి. అలాంటివి మనం కూడా సరదాగా మన ఫ్రెండ్స్తో అట్లా చెప్దాంరా అట్లా అందాంరా అనే కొన్ని డైలాగులు ఉంటాయి. ట్రైలర్లో మీకు ఒక 2-3 అలాంటి డైలాగులు కనిపిస్తాయి, తెలిసిన వెంటనే అర్థమవుతుంది ఓకే వీడిని మనం ఇలా టైంపాస్ చేసి క్యారెక్టర్ని పట్టుకుని అని మీకు కూడా అనిపిస్తుంది. బాగా కనెక్ట్ అవుతారు చంద్రబాబు. డైరెక్టర్ గారు థ్యాంక్ యూ. హాయ్ అండి. టీజర్ చూస్తే ఒక మ్యాడ్నెస్, ఒక ఫ్రస్ట్రేషన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. అండ్ రామ్ కామ్ కూడా ఉండబోతుంది అంటున్నారు. మీరు చూస్తే చాలా ఎమోషనల్, మీరు చూపించిన ఎమోషనల్ అని అందరు చెప్తున్నారు. సో మీరు చూపించిన క్యారెక్టరైజేషన్ మాత్రం నందుది ఫ్రస్ట్రేషన్ అంటే ఒక రీజన్ వల్ల ఫ్రస్ట్రేటెడ్ మ్యాన్ గా కొంతమంది అవుతారు, లేదంటే ఆల్రెడీ ఫ్రస్ట్రేటెడ్ గా ఉన్న మ్యాన్ ని ఒక అమ్మాయి వల్ల ఏమైనా అంటే అది ఆ ఫ్రస్ట్రేషన్ క్లియర్ చేస్తారా? సో అమ్మాయి వల్ల అని కాదు. సో దట్స్ వై ఇది జెన్జీ న్యూ ఏజ్ వాళ్ళకి నచ్చుతుంది. ఇందాక నందు చెప్పి మనందరిలో ఫ్రస్ట్రేషన్ ఉంది అండ్ మనం భయపడతాం బయటికి చూపినీకే, కానీ అది బయటికి వెళ్ళిపోతేనే వీ హీల్. సో ద మూవీస్ రియలీ గోస్ డీపర్ దేర్. చూపించడం జర ఎంటర్టైనింగ్ చూపిస్తే పక్కన వాళ్ళకి ఏడుపు వినబుద్ధి అవుతుంది, అదొక్కటి వాట్ వీ ఫాలోడ్. సో యా, బట్ బిసైడ్స్ దట్ ఇట్ ఈస్ ద సేమ్ యాంగ్స్ట్ అండి. ఫ్రస్ట్రేషన్ అందరు ఫీల్ అయ్యేదే, తను ఫీల్ అవుతున్నాడు. ఈస్ గోయింగ్ త్రూ సంథింగ్ వెరీ డార్క్. ఇట్స్ అ డార్క్ ఫేజ్ ఇన్ హిస్ లైఫ్. కానీ ఆయన డార్క్నెస్ చూసి మీరు నవ్వుతారు, అయ్యో పాపం అనుకుంటేనే నవ్వుతారు. ఎంత పెద్ద మాట అన్నారు రాబు. నందు మీరు చేసిన క్యారెక్టర్ ఏదైతే కార్లో అలా ఎందుకు అయ్యాడు అనేది జస్ట్ 1 minute సెగ్మెంట్. సో ఇట్ లీడ్స్ ఇన్ టు దట్ అండ్ అంతే. సో ఒక అంశం మాత్రమే, ఆ అంశంని ఎంచుకొని ఫోకస్ చేసినాం టీజర్ కొత్తగా ఉండాలని. కానీ ఆ ఒక్క అంశంలో క్యారెక్టర్ సైక్ కూడా అర్థమవుతుంది. దట్ ఈస్ ఎంటర్టైనింగ్, ఏడుస్తున్నాడు కానీ ఎంటర్టైనింగ్ ఏడుస్తున్నాడు. సో హీ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న. నిజం చెప్పను అన్న, ఏది ఇట్లా ఎగురుతుందా? ఏం లేదు, ఏదో ఒకటి కొంచెం ఇంట్రెస్టింగ్ గా పోస్టర్ కావాలని చెప్పి అట్లా మీనింగ్ ఉంది, మీనింగ్ బొంగు ఉంది. చెప్పురా, ఇప్పుడు అల్లుతాడు. ఇప్పుడు మీ డైరెక్షన్ స్కిల్స్ చెప్పురా, ఏం మీనింగ్ ఉంది చెప్పు. అందుకే నేను డైరెక్షన్ చేస్తున్నాను, యాక్టింగ్ చేస్తున్నాను. చెప్పు నాన్న, చెప్పు. బొంగు ఏం మీనింగ్ లేదన్నా. పడుతున్నాడు కదా. మా పోస్టర్ డిజైనర్ శక్తి ఉన్నాడు, సినిమా చూపించాము. సినిమా చూసి మామ నేను ఒకటి చేస్తాను, ఒక స్కెచ్ గీసాడు, ఇంట్రెస్టింగ్ ఉంది, ఎందుకు ఇది గీసావన్నా, మనోడికి ఏదో సైక్ ఉంది చెప్పాడు. ఆ మామ ఇట్లా వాడు ఏదో డీప్ అనుకున్నాడు. ఓకే మామ, ఫ్రీ ఫాల్ క్యారెక్టర్ ఇస్ ఫ్రీ ఫాలింగ్. బట్ నందు గారు పడొద్దు అని గట్టిగా